ఇక పల్నాడు జిల్లా కోటప్పకొండలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. త్రికోటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. పల్నాడు జిల్లా కోటప్పకొండలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అక్కడున్న త్రికోటేశ్వర స్వామి దర్శనానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఆ సమయంలో ఆలయ అధికారులు పవన్ కళ్యాణ్కు ఘనంగా స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. భక్తి శ్రద్ధలతో పవన్ కళ్యాణ్ ఆలయానికి చేరుకొని స్వామిని దర్శించుకుంటూ ఉన్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. కొత్తపాలెం కోటప్పకొండ రోడ్ను మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతున్నారు. దీంతో ఆయన త్రికోటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళారు. ఆ సమయంలో ఆలయ అర్చక పండితులు పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికారు. భక్తి శ్రద్ధలతో పవన్ కళ్యాణ్ త్రికోటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పవన్ కళ్యాణ్కు నుదుటిన 3 నామాలతో బొట్టును కూడా పెట్టారు. ఆలయం లోపలికి పవన్ కళ్యాణ్ను అర్చక పండితులు తీసుకుని వెళ్తున్నారు. మరికొద్దిసేపట్లో ఒక రోడ్డును పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతున్నారు. తలపాగాను చుడుతున్న దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. శాస్త్రోక్తంగా తలపాగాను చుట్టి తీసుకొచ్చిన పళ్ళు పువ్వులతో
స్వామికి నైవేద్యం సమర్పించడానికి తీసుకుని వెళ్తున్నారు. నుదుట పైన పువ్వులు పళ్ళు పెట్టుకొని శాస్త్రోక్తంగా చుట్టిన తలపాగాతో పవన్ కళ్యాణ్ భక్తి శ్రద్ధలతో త్రికోటేశ్వర స్వామి ఆలయం లోపలికి వెళ్తున్న దృశ్యాలవి. ఆలయ అధికారులు ఎదురేగి స్వాగతం పలికారు. ఆలయం దగ్గర నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మణికుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. మణికుమార్, పవన్ కళ్యాణ్ త్రికోటేశ్వర స్వామి ఆలయ దర్శనానికి సంబంధించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి? ముందుగా షెడ్యూల్ చేసిన ప్రోగ్రామేనా, లేదు అక్కడ రోడ్ను ప్రారంభించడానికి వెళ్తున్న సమయంలో ఆలయం దగ్గరికి వెళ్ళారా? రోహిత్, పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ఉన్నటువంటి కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్నారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆయన రాక సందర్భంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు హెలికాప్టర్ ద్వారా కోటప్పకొండకు చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అక్కడ అధికారులు నాయకులంతా కూడా ఘన స్వాగతం పలికారు. అనంతరం ఈ కోటప్పకొండని త్రికోటేశ్వర స్వామి పవన్ కళ్యాణ్ దర్శించుకుని ఈ సందర్భంగా అక్కడ కొత్త కాలంలో ఏర్పాటు చేసిన నిర్మించేటువంటి నూతన రోడ్డును ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేశారు. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా అక్కడ అటు కోటప్పకొండ పెద్ద ఎత్తున జనసేన నాయకులు, ఇతర పవన్ కళ్యాణ్ అభిమానులు, అదేవిధంగా కూటమి నేతలందరూ కూడా పాల్గొన్న పరిస్థితి. కోటప్పకొండకు హెలిప్యాడ్ ద్వారా చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్రికోటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. పూజల సందర్భంగా ఈ కార్యక్రమం సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పురోహితులు పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన పరిస్థితి. ఈ నేపథ్యంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత అక్కడ నుంచి కొత్తపాలెం నూతనంగా నిర్మించినటువంటి రోడ్డును పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రోహిత్. రైట్ మణికుమార్, పవన్ కళ్యాణ్ త్రికోటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుంటున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మరి కొద్దిసేపట్లో కొత్తపాలెం కోటప్పకొండ రోడ్డును పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతున్నారు. ఆ రోడ్డును ప్రారంభించడానికి వెళ్ళిన సమయంలోనే అక్కడ త్రికోటేశ్వర స్వామి ఆలయానికి కూడా వెళ్లారు. ముందుగానే త్రికోటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లాలని నిర్ణయించుకోవడంతో అందుకు తగ్గ ఏర్పాట్లను ఆలయం దగ్గర అధికారులు చేశారు.